కేంద్ర బడ్జెట్ కి లైన్ క్లియర్ అయిపోయింది. జీడీపీ 6.8% నుంచి 7.2% పెరుగుతుందని, ఆర్థిక ప్రగతికి ఢోకా లేదని, వస్తువుల ధరలు స్థిరంగా కొనసాగుతాయని, అమెరికా సుంకాల భారాన్ని చాలా ఈజీగా తట్టుకోగలిగామని ఇలా ఆర్థిక సర్వేని టూ పాజిటివ్ గా ఎక్స్పోజ్ చేశారు మంత్రి నిర్మలమ్మ. కానీ ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రొకొడైల్ ఫెస్టివల్ అని వార్నింగ్ ఇచ్చారు. ఏంటా హెచ్చరికలు? ఎవరిని భయపెడుతోంది ఈ ఆర్థిక సర్వే? 2008 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా? ఏఐతో ఐటీ ఉద్యోగాలకు ముప్పు తప్పదా? పసిడి ధరలు పెరిగి రూపాయి వీక్ అవుతుందా? రాబోయే ఆర్థిక సంవత్సరమంతా ఆగమాగమేనా? ప్రజానికాన్ని ఫిదా చేసే పాయింట్లే కాదు, పరేషాన్ పెట్టించే ఫికర్లు ఉన్నాయి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో. గతేడాది సాధించిన అభివృద్ధి గురించి చెప్తూనే భవిష్యత్తుపై చెప్పుకోదగ్గ భరోసా ఏమీ లేదని హెచ్చరిస్తోంది ఎకనామిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్. సాంకేతిక రంగంలో భారీ మార్పులు జరిగితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాగే విరుచుకుపడితే దేశం 20 ఏళ్లు వెనక్కెళ్లే ప్రమాదం ఉందని, 2008 నాటి ఆర్థిక సంక్షోభాన్ని మళ్లీ చవిచూసే పరిస్థితి రావచ్చని, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ప్రత్యక్ష ముప్పు తప్పదని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఆర్థిక సర్వే. We have to make vocational and technical and professional skills more fashionable and respectable than we have been doing so far. And this too is a combined initiative of the industry, the private sector, households and the government, and not just a policy matter alone. If you look at the areas which are immune to AI diffusion, these are elder care and nursing, culinary arts, advanced tool and die specialization, early special needs education, public health outreach, environmental restoration. All of them can be pursued in areas because we have shortage of skilled personnel in these areas, and they're also resistant to the diffusion of AI in terms of future employment and income earning prospects. AI వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందనే అంచనాతో సంస్థలన్నీ దానిపైనే పెట్టుబడులు పెంచడం ఇండియాను పరోక్షంగా దెబ్బతీస్తుందట. ప్రస్తుతం ఐటీ ఫీల్డ్ నమ్ముకుని మన దేశంలో 58 లక్షల మంది బతికిస్తున్నారు. రాత్రికి రాత్రే వీళ్ళందరికీ ఉద్యోగాలు పోకపోవచ్చు, కానీ గ్యారంటీలైతే తగ్గిపోతాయి. కాకపోతే కొన్ని విభాగాల్లో ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఉద్యోగాలు ఉన్న పళంగా ఊడిపోకుండా ముందే మేల్కోవాలంటే ఏఐ ఎకనామిక్ కౌన్సిల్ పేరుతో ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండి తీరాల్సిందే అంటోంది ఆర్థిక సర్వే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలాగే 2026లో కూడా బంగారం ధరలు ఇదే మోతాదులో పెరిగే ఛాన్స్ ఉందని హింట్ ఇచ్చింది ఆర్థిక సర్వే. దీని ప్రభావంతో డాలర్ ఇంకా బలహీన పడక తప్పదట. ఇవన్నీ మదుపర్లను టెన్షన్ పెట్టించే అంశాలే. సో ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఏ క్రొకొడైల్ ఫెస్టివల్. ఇదైతే పక్కా. మరి పొంచి ఉన్న ప్రమాదాలను ధీటుగా ఎదుర్కోవాలి అంటే దీర్ఘకాలిక వ్యూహాలతో బడ్జెట్ను డిజైన్ చేసుకోక తప్పదా?